అందరికీ దేశీ నాయకులకు అందరికీ కుల సంఘాల నాయకులకు అన్ని పార్టీల నాయకులకు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలకు సర్పంచులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా యువకులకు దీనికి నమస్కారాలు. నిజంగా ఇప్పుడు నినాదమ్మ చిన్నమందులు మీరు మాట్లాడుకున్న చాలా మా అమ్మాయి గారు వచ్చిన మాట్లాడారు. ఇది ఏది ఏ మీటింగ్ అని తెలుసుకున్నా వాళ్ళు మనతో మాట్లాడాలి. చాలా మంచిగా ఉండదా, చాలా చెప్తున్నా మనం ఇప్పుడు కొడికపోయిపోకుండా మొత్తం కాలేకుండా దాంట్లో ఎక్కువ రావాలి. అప్పుడు ఇంటికి పోకుండా ఇంట్లో కరోనా మొత్తానికి కానీ మన ఇంట్లో వస్తుంది వాసన, ఇక్కడ వస్తుంది వాసన. ఇది తప్పించుకోలేదు. ఇక అన్న వాళ్ళు అన్నట్టు వ్యవసాయ పంటలే కాకుండా వ్యవసాయ పంటలు నష్టపోతాయి, నీరు కాల్చుకోవచ్చు, పాడి పంటలు కాల్చుకోవచ్చు. అదేవిధంగా చెప్పారు ఉంటే సంతానంలో కాల్చుకుంటారు. ఎందుకంటే పంటల్లో బాధ్యత పంట నుంచి అన్ని ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా అమ్ముకొని కుంటాల్లో 100 మంది ఉన్నారు. అంత నచ్చుతుంది. పంటలు ఉన్నాయి, మన భూములు అమ్ములు రానివాడు ముఖ్యంగా అరోగంగా వాడినమాట చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మీకు అందరూ పెద్దమని తెలిసి వినాలి. అదేవిధంగా మేము కూడా దేశ నాయకులకు ఏంటంటే మీరందరికీ కార్యక్రమానికి ఇష్టమైన ప్రజలకు కష్టాలకు చేకూర్చే పెద్ద సమస్యని మీరందరూ ముందుకు వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నట్టు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు తగ్గించాలి. మానవ సేవే మానవ సేవ కాదు, మానవులకు సేవ చేసినట్టు మీరు మానవులకు చేసేటప్పుడు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. సొంతనాలు వచ్చినా కూడా మా పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇంకా వాళ్ళు బీజేపీ చెప్పారు కానీ అందులో వారు ప్రతిపక్ష పార్టీ కానీ ముందుగా పోరాటాలు కూడా ఇది సక్సెస్ కావాలంటే ఈ సహకారం కావాలి. ఇలా మీటింగ్ పెట్టినాడు చెప్తా మాకు మేము మీరు ఎవరు తీసుకొస్తే మేము మీ గ్రామాలను తీసుకొచ్చినా మేము ఎంతమంది కాదు ఏ పోరాటం వస్తాం, ఎవరి దగ్గర అమలు వస్తాం, ఎవరి దండ పెట్టుకున్న దండ పెడతాం, ఎవరి దండ ఇస్తాం. కాలేదు డబ్బింగ్ కాదు, మనం ముఖ్య ఉద్దేశం డబ్బింగ్ కావాలి 10 కావాలి. కాబట్టి అందరూ నేర్చుకోవాలి. మీరే ముందు ఎక్కువ సమయం చెప్తుంది. కాబట్టి మేము అనుకోదంటే ఒక పార్టీ నుంచి ఎన్ని చేసినా మీరు దేశం ప్రతిపక్షం మీరు ప్రజల అనుకూలం బట్టి ప్రజల మద్దతు ప్రజలు కానీ ఒకటో కాదు మీరు దేశం వచ్చే మాట్లాడుకోండి ఒక సాంస్కృతి ఉంటుంది. కాబట్టి అందరూ చేస్తున్నట్టు ఒక ప్రజల ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి మీరు ముందుకు వచ్చినట్టు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సత్యనారాయణ ఎందుకు కూర్చోంటే మేము కూర్చుంటామని ఏ నాయకుడు ముందరకు వచ్చి కూర్చుంటే వాళ్ళకి మేము మద్దతు తెలపడానికి కూడా సిద్ధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన భారత ఉంటే మన భవిష్యత్ తరాలు మన పిల్లల తరాలు బతికుండాలంటే మనం సాగు కూడా సిద్ధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సవాల్ చేస్తున్నా ఇంత పోరాటం జరుగుతుంటే ఏ అధికారి రావట్లేదు. ఒక విచిత్రం ఏంటంటే ఈ రోజు తెలుగు కలెక్టరేట్ నిర్వహించాం, ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామాలలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద మేళాలు, ఇంతమంది ప్రజా సంఘాలు, ఇంతమంది రాజకీయ పార్టీలు పౌరాకుల నాయకులు వచ్చి అన్ని పనులను కొని ఈ రోజు ప్రజా పోరాటంలో పాల్గొని కూర్చుంటే ఈ ప్రభుత్వానికి 1 గంట టైం లేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నా. ఏ అధికారి రావట్లేదు, ఏ కలెక్టర్ రావట్లేదు, ఎంఆర్ఓ రావట్లేదు, ఆర్టీఓ రావట్లేదు. ఈ ప్రజల అల్లకలలో ఉన్నప్పుడు ఎందుకు ఈ అధికార వ్యవస్థ కన్ను తెరుస్తలేదు? ఎందుకు ప్రజలకు జవాబుదారీ వచ్చి ప్రజలకు సమాధానం ఇస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం గద్దె దిగదు తమ్మదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తల వచ్చింది, కేంద్ర ప్రభుత్వం యువకులు అనుకుంటే తల వచ్చింది. ఈ నియోజకవర్గంలో 30-40 గ్రామాల ప్రజలు ఒక పోరుమాన పడితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తల వచ్చి రాజీనామా చేసి ప్రభుత్వమే గద్దె సందర్భం క్రియేట్ అయిన సందర్భంగా తెలియజేస్తూ రాజకీయం చేస్తున్న సందర్భంలో మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ఒక గిరిజన బిడ్డ రాంబాల్ నాయక్ ఎస్సీ కమిషన్ మెంబర్గా చేసింది. కాబట్టి మనం అందరం కూడా ఒక గిరిజన నాయకుడిని ముందర పెట్టి మనమందరం
రాజకీయ పార్టీలుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ జేఏసీ అర్థంలో పనిచేయాలని నిర్ణయించిన మిత్రులారా. ఎందుకోసం అంటే ఎప్పుడు చరిత్ర చూసినట్టే ఒక రాజ్యం మీద ఒక ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఆ రాజ్యం మీద పోరాటం చేసి ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కష్టాలని ప్రభుత్వాలతో కొట్లాడి సాధించిన చరిత్ర మనం ఈ రాష్ట్రంలో, దేశంలో చూసాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి చేస్తుంది, మనం పోరాటం చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మనం పోరాటం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రుల. ఇందులో ఏం సంశయం లేదు. మనం కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే మనం ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఎవరి జేఏసీలో జైలు ప్రజాపక్షాన్ని కొట్టాలనుకున్న ఏ వ్యక్తి కూడా పార్టీలను వదిలేసి ఈ జేఏసీ అధ్యక్షులు జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో భాగస్వాములు అవ్వాలని సందర్భంగా తెలిసిన మిత్రులారా. ఎందుకోసం అంటే నేను ఈ సందర్భంగా యువకులకు కూడా మేధావులకు ఒకటి రిక్వెస్ట్ చేయండి, అయ్యా ఈ పార్టీకి తాత్కాలికంగా రాజీనామా చేయండి. ఈ డబ్బింగ్ ఒకవేళ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీ పార్టీలో మీరు వెళ్ళండి, అది తీసుకోండి అని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు కానీ, అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు కానీ ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ఏ విధమైన నష్టాలు కష్టాలు చేస్తాయో అది గుర్తించి మనము అందరం ఏకదాటిపై ఈ ఉద్యమం నడిపించడానికి సిద్ధమైన దానికి ముఖ్యంగా యువకులు, మహిళలు, రైతాంగం పూర్తి స్థాయిలో మద్దతిచ్చి ఈ 640 జీవో రద్దయ్యే వరకు నిర్విరామంగా పోరాడి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మనము ఈ ఉద్యమంలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. అయితే ఇది ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో పంచుకొని పక్క గ్రామాల్లో మనమందరం ఒకరికొకరు చర్చించుకొని ఒకరికొకరు మాట్లాడుకుని మనందరం కలిసి ఉద్యమం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ ప్రాంతాన్ని నాశనం చేయడం కోసం ఇక్కడ తీసుకొచ్చి ఓన్లీ రేవంత్ రెడ్డి బుర్రలో పుట్టిన ఆలోచన దీనిగా కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. ఆ 25,000 ఎకరాలు కొట్టే శక్తులు ఉన్నాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. మనం పెద్ద ఎత్తున ఈ దేశ నాయకత్వంలో పూర్తి అన్ని పార్టీల ఖచ్చితంగా వచ్చి ముందరికి పోతున్న నడకరాన్ని బోధించు ఎట్లా బోధించాలి. మనం ప్రతి గ్రామంలో గ్రామ సమావేశాలు పెట్టాలి. జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి జేఏసీని 4 భాగాలు చేయండి. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క మండల గ్రామాల బాధ్యతలు ఉపయోగపడి నలుగురు మనం 100 మంది 50 మంది పోయి ఉపన్యాసాలు ఇస్తే కాదు, ఒక నలుగురు పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చి ఓ మైక్ సెట్ పెట్టి ఆ ఊళ్ళో కార్యక్రమం చేయండి. దానికి సంబంధించినటువంటి కరపత్ర రూపకల్పన చేయాలి. రెండోది, ఈ ఒక్కరి చేసి సరిపోదు. ఎందుకంటే మనం 2009 నుంచి తెలంగాణలో పనిచేసిన ప్రజా సమస్యలు స్పందించకూడదు కాబట్టి వచ్చి మళ్ళీ మనం చేయడం మన వయసు సరిచేది కాదు. వాస్తవానికి కొట్లాటలు ఆలోచిస్తే ఒక నాయకులు పనిచేస్తాం. ఖచ్చితంగా ఇద్దరు మిత్రులు చెప్పినట్టు కూడా, పిల్లలు చాలా విద్యార్థులు చెప్పినట్టు కూడా ఈ యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఇది విజయవంతమవుతుంది. కాబట్టి ఈ గ్రామాలలో, ఈ చుట్టుపక్కల 65 గ్రామాలలో చదువుకుంటున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యువతను సేకరించి ఖచ్చితంగా యువ జేఏసీలు మీకు అంటే మెయిన్ స్ట్రీట్ జేఏసీకి అనుబంధంగా ప్రతి గ్రామంలో తర్వాత మండల కమిటీ కూడా యువ జేఏసీ చైర్మన్ రాంబాల్ నాయక్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎక్స్-ఎమ్మెల్యే అంజయ్ గారు, అలాగే సత్యమన్న, అలాగే శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, చాలా మంది అన్నలు, మీ పేరు నాకు తెలియదు. గౌరవనీయులైన గురువు గారు, నేను బిఎడ్ కోర్స్ చదువుతున్నాను. సో గురువు గారు కూడా చాలా మందికి 8వ తరగతి పిల్లలకి అడిగిన పర్యావరణం గురించి ఏదైతే ఎఫెక్ట్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. పంచభూతాల సాక్షిగా అని అంటారుగా, అగ్ని, భూమి, నీరు, వాయు, ఆకాశం, ఈ దేనితో కూడా పెట్టుకోవద్దమ్మా. చాలా మందికి తెలుస్తలేదు. సిజాపూర్లో 86 ఎకరాలే కదా అని అనుకుంటున్నారు. ఈ రోజు పురుడు పోసుకుంటున్న ఈ పర్యావరణ పొల్యూషన్ 86 ఎకరాలుగానే కనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా 840 ఎకరాలు రావచ్చు. ఆలోచించండి. ఎందుకు 3-4 చోట్ల వచ్చినటువంటి ప్రతిపాదన కేవలం సిద్ధాపూర్లో ఎందుకు తీసుకున్నారు? అన్నా పరబ్రహ్మ స్వరూపం అంటే
అన్నాన్ని పండించినటువంటి వ్యక్తికి కూడా పరబ్రహ్మ స్వరూపుడే. అంటే దేవుడే. రేవంత్ రెడ్డి గారు మీరంటారు నేను రైతు బిడ్డ అని. రైతు బిడ్డ, నేను రైతు కుటుంబం నుంచే వచ్చిన. కానీ మీరు నారుని పట్టి దిద్దితే కదా మీకు తెలిసేది ఆ నొప్పి. మీరు మడిలో నారు వేస్తే కదా మీకు తెలిసేది నడుము నొప్పి. కాళ్ళకు ముళ్ళు పుచ్చుకుంటేనే కదా తెలిసేది మీరు ఎంత పద్యం చేయాలి, ఎన్ని నెలలు ఆ పురుగును వేస్తే కానీ ఈ తెల్లటి అన్నం అనేది మన ముందర అనిపిస్తలేదు. అలాంటి రైతుని తలదన్నే విధంగా ఈ డంపింగ్ యార్డ్ ఆలోచన ఎందుకు వచ్చింది? స్వచ్ఛ భారత్ లేదు, మనకు చాలా దగ్గరలో ఉంది. అంటే హాఫ్ అన్ అవర్, 20 నుంచి 30 నిమిషాలు. దాని పక్కనే ఉన్నటువంటి హైటెక్ సిటీ గచ్చిబౌలి, నేను అక్కడే ఒక 6 సంవత్సరాల్లో ఉద్యోగం చేశాను. అది 1 గంట టైం పడుతుంది. షాద్నగర్ నియోజకవర్గం ఎంతసేపు అమ్మా? 30 నిమిషాలు. బెంగళూరు హైవే ఎంతసేపు? 20 నిమిషాలు. ఎయిర్పోర్ట్ ఎంతసేపు? 20-30 నిమిషాలు. ఇంత డెవలప్ ఉన్న ఈ చుట్టూ గ్రామాన్ని ఇంకా ఎంతగా డెవలప్ చేయాలి? ఎక్కడెక్కడి నుంచో ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే గ్రామాల నుంచి ఇక్కడికి రావాలి. పల్లెలే దేశానికి పట్టుకోవాలి. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరియు మా సంఘమైనటువంటి కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, మనం గత కొన్ని నెలలుగా సిద్ధాపూర్ గ్రామస్తులు చేస్తున్నటువంటి పోరాటం, తర్వాత ఆల్రెడీ ఒక జేఏసీగా సత్యమన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలు, అంతేకాకుండా అధికార పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలు కూడా ఈ డంపింగ్ యార్డ్ వద్దు అని చూస్తా ఉన్నాం. వాస్తవానికి సిద్ధాపూర్ గ్రామాన్ని డంపింగ్ యార్డ్గా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ డంపింగ్ యార్డ్ వస్తే సిద్ధాపూర్ గ్రామం ఒకటే చెత్తతో నిండి సమస్యల వలయంగా మారుతుందా, లేదు ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందా అనేది కూడా మా అధ్యయనంలో ఉంది. వాస్తవానికి ఇక్కడ డంపింగ్ యార్డ్ రావడం అంటే ఒక సిద్ధాపూర్ సమస్య కాదు. సుమారు 4 నియోజకవర్గాల గ్రామాలలో ఒక 50 నుంచి 70 గ్రామాల ప్రజల ఎదుర్కోవాల్సినటువంటి సమస్య. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక సిద్ధాపూర్ మాత్రమే. ఎందుకు సిద్ధాపూర్ కనిపిస్తుంది? సిద్ధాపూర్ రెవెన్యూ పరిధిలోనే 86 ఎకరాలు ప్రభుత్వం 641 జీవో తీసుకొచ్చి డంప్ యార్డ్ పెడతామన్నది కాబట్టి సిద్ధాపూర్ గ్రామం కనిపిస్తుంది. సిద్ధాపూర్ గ్రామం ఆ గ్రామస్తుల సమస్య కింద దీన్ని చూస్తే మనం పప్పుల కాలేస్తాం. పక్కన ఉన్న జేపీ దర్గా కావచ్చు, పెంజర్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలు, వాటి యొక్క అస్తిత్వం పొందింది. అంతేకాదు నిన్న మొన్న మనం ఢిల్లీలో చూసినాం. ఒకసారి చూస్తే నాకు మొత్తం గీతే కనిపిస్తా ఉంది. 1997 నుంచి 2012 మధ్యన జన్మించిన వాళ్ళందరినీ కూడా ఒక సైంటిఫిక్గా జల్జీ అని చెప్పేసి పిలుస్తాం. మా జనరేషన్ వచ్చి మేము జెన్ఎక్స్, తర్వాత జన్వై, జన్జీ అంటారు. అంటే జనరేషన్కి ఒక కొలమానం తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి. మరి నిన్న మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జల్జీ ఉద్యమంలో పాల్గొన్నదంతా కూడా యువత. నిన్న వచ్చే ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేని మీద అంటే ఢిల్లీలో జరిగినటువంటి మీ గ్రామం నుంచి అనుకుంటా, ఎల్ఎస్పిఎస్ నాయకుడు అనుకుంటా, ఏమన్నాడు అంటే ఆ స్ఫూర్తితో సిద్ధాపూర్ యువత కూడా కొట్లాడాలి, ఈ డంపింగ్ యార్డుని రద్దు చేయడానికి ప్రభుత్వం మెడలు వంచాలి అనేదానికి ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని నేను సమర్థిస్తూ ఆ స్పిరిట్తో యువత ముందుకు రావాలి. ముందుకు వస్తేనే ఈ డంపింగ్ యార్డుకి శాశ్వతంగా రద్దు చేయడానికి మనము పార్టీలకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఇంకా వచ్చిన ప్రతి ఒక్క పార్టీ ప్రజా సంఘాలందరికీ కూడా మరియు ముఖ్యంగా పాత్రికేయులకు నమస్కారం. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ ఏం చేస్తున్నా కానీ సిద్ధాపూర్లో మాత్రం నిద్ర లేకుండా చేస్తుండ్రు. మా గుండెల రాళ్ళు దింపిండు. ఎవరు చూసినా రాత్రి పగలు ఇన్ని సమస్యలు మరి అంతం కావడానికి మా ఒక్కరి కృషి సరిపోకుండా మీ అందరి సహకారంతో ప్రజా సంఘాలు కానీ మిగతా పార్టీలు కానీ మీరందరూ కలిసి రావడం, మరియు మా అంజాన ఎమ్మెల్యే గారు బాగా చొరవ తీసుకొని దీనివల్ల ఎంతో కృషి చేస్తున్నాడు. ఆయనకు కూడా అభినందనలు. మరియు ఈ విధంగా
మనము కేవలం చేసుకుంటూ పోతే నాకు అనిపిస్తుంది ఇది సీఎం రేవంత్ రెడ్డి దాకా చేరలేదు. ఎన్నో చూస్తున్నారు కదా, మరి పెద్దలు ఇక్కడ వచ్చిన అన్ని పార్టీల సంఘాల వాళ్ళు ఏ విధంగా చేస్తే అక్కడ తగ్గుతుంది. ఇక్కడ మనము అక్కడ మంట ఇక్కడ కనీసం పొగనని వస్తుంది. ఆ పొగ రేవంత్ రెడ్డికి చేరాలి. ఆ పొగ చేరేటట్టు సూచనలు సలహాలు ఇస్తే మీ సూచనల ప్రకారం మేము ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటామని ఈ సభ వేదికగా అందరికీ నమస్కరించి విద్యార్థులు అయినా ఆడ శివాంగిలకు ఒక ఆమె పోలీస్ పార్టీకి అడ్డం పెట్టి కొడుకాను మా అన్నలను అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సింది జైలు కాదు, ఏ విధంగా ఇట్లే ఎట్టకపోవాలని చెప్పి అదేవిధంగా మనం సిద్ధాపూర్లో కూడా ఒకటే చెప్తా ఉన్నాం. వివిధ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ దొంగ నాటకాలు అంటే వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రావాల్సింది సిద్ధాపూర్కు కాదు బిడ్డ, సచివాలయానికి పోయి ఆడ కొట్లాడండి. సిద్ధాపూర్లో అయినా మా గ్రామాల్లో అయినా యువకులు సిద్ధంగానే ఉన్నాం, మేము ఇక్కడ కొట్లాడడానికి రెడీగానే ఉన్నాం. మీరు సచివాలయంలో మీకు ఎంట్రీలు ఉన్నాయి. మా వాళ్ళు ఏమైనా పిలుపునిస్తే ముందస్తు అరెస్ట్ చేస్తారు, రాంపాలను అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఎమ్మెల్యే అంజయ్యరావు గారు మాజీ ఎమ్మెల్యే అంజయ్యరావు గారు అరెస్ట్ చేస్తారు. ముందస్తు అరెస్ట్ చేయడానికి మేము దొరికినాం. కానీ మీకు అటువంటి అవకాశం లేదు కదా, మీరు సచివాలయం పోయి కొట్లాడండి. రాహుల్ గాంధీ నువ్వు ఈరోజు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ కాడ పోయి నా ఖాళీ పన్నీరు కింద అంటా ఉన్నావు. ఈ రోజు ఇక్కడ విద్యార్థులకు 9,400 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అదేవిధంగా సిద్ధాపూర్లో ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఎందుకు లేకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజ్ రావాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఏ పని చేయాలనో మీరు జీవోను రద్దు చేసి ఇంకా అవసరమైతే అఖిల పక్షాన్ని పిలిచి మరి ఈ డబ్బింగ్ యాడ్ ఎక్కడ వెళ్ళాం, మాత్రమే డబ్బింగ్ యాడ్ వద్దంటున్నా కదా, ఎక్కడ వెళ్ళాం ఏదైనా డబ్బింగ్ యాడ్ వేసుకోవడానికి ఏదైనా పొలం ఉందా, మరి ఏం చేద్దామని చెప్పేసి మేధావులతో, ఐఏఎస్ ఆఫీసర్లతో, ప్రజానాయకులతో అందరితో కంపెనీ మీద ఒకటి అధ్యయనం చేయడానికి కూడుకోవాలి. కానీ ప్రభుత్వం అది ఏం చేయట్లేదు. వాళ్ళు అది చేసింది కాబట్టి వాళ్ళు చేసినాకే మీకు అధికారం ఇచ్చారు. మీరు ఏం చేస్తారు చెప్పు, మీరు ఏం చేయకుండా ఇదంతా ముందు ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఇంట్లో కలిసి ఇదంతా పోతున్నారు. ఇదంతా ఎన్నికలంటే ఎలక్షన్ టైం, ఎమ్మెల్యే ఎలక్షన్ టైం, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చినారు. ఇది ప్రజల జీవితాలు నష్టమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి చదువుకున్నోడు బుద్ధున్నోడుగా ఎవడైనా ఖచ్చితంగా ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమానికి అందరూ చేసిన ఏర్పడి ఎప్పుడు ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు, ఎప్పుడు ప్రజల కోసం ఆలోచన చేసే బీఎస్పీ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు